పూర్వం నుంచి కథల్లో చెప్తున్న లెవియథాన్ ఇంకా బతికే ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే ఎక్కడుంది? ఒకవేళ అది గనక మళ్ళీ తిరిగి వచ్చినట్లయితే మనం బతకగలమా? మనం ఉండగలమా? ఆ లెవియథాన్ అనేది ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. మన పూర్వీకులు ఊగించిన ఊహా చిత్రాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచో ఇది ఒకప్పుడు భూమిని ఏలింది, ఇప్పుడు కూడా సముద్రంలో ఉంది అని అందరూ నమ్ముతున్నారు. అది సముద్రంలో ఏ మూలనైనా నిద్రపోయింటుందా? ఒకవేళ అది నిద్రలేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ అది తిరిగి వస్తే ఎలా ఉంటుంది? ఇదంతా అతిశయోక్తి. నేను మాత్రం చెప్పేది ఎంతవరకు నిజమవుతుందో నాకు తెలియదు. ఉంటాను. ఏంటి లెవియథానా? అమ్మ బాబోయ్, నేను మొదటిసారి వింటున్నాను. ఎంతవరకు గాడ్జిలా చూశాను, కింగ్ కాంగ్ చూశాను, అంత పెద్ద వాటి కంటే నేను ఏమీ చూడలేదు. ఇప్పుడు లెవియథానా? అది మన లాస్ సెంటర్స్ కంటే పెద్దగా ఉంటుందా ధనువన్న? అంత పెద్దగా ఉంటే మళ్ళీ మనం ఎలా బతుకుతాం? మనం చచ్చిపోతాం కదా. ధనువన్న ఏం మాట్లాడతావు? నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నావు. నాకు చెప్పి ఏదో ఒకటి దాని గురించి. నీకు తెలిసే ఉంటుంది కదా, నాకంటే ముందే పుట్టానంటావు కదా ప్రతిదానికి. షిన్చాన్, నాకు తెలిసి లెవియథాన్ ఎక్కడో దగ్గర బతికే ఉంటుందిరా. నాకు కూడా తెలీదు. నేను కూడా పూర్వం నా తాత మామ చెప్పిన కథలు వినేవాడిని, కానీ నాకు అంత ఐడియా లేదు. సరే, ఒకసారి మనమైతే వెళ్ళి దీని గురించి డీప్గా రీసెర్చ్ చేద్దాం. సో ఒక్కసారి మనం లెస్టర్ దగ్గరికి వెళ్ళి దీని గురించి పర్ఫెక్ట్గా అడుగుదాం. అప్పుడు లెస్టర్ చెప్తాడనమాట, నిజంగా ఇది బతికే ఉందా, ఒకవేళ ఉంటే ఎక్కడుందని. సో ఎంతోమంది ట్రై చేశారు సైంటిస్టులు, వాళ్ళే కాలేదు. ఇంకా మన వల్ల ఏమవుతుంది చెప్పు? అరే ఏంట్రా షిన్చాన్ అది వెనక్కి? ధనువన్నా, నేను కూడా అదే చూస్తున్నాను. ఏంటిది ధనువన్నా? మన ఇంటికాడ వాల్ డోర్ ఎలా వచ్చింది? వామ్మో, ఈ డోర్ లోపల ఏముందో ఏంటో. ధనువన్న, కారేంటి వెనక్కి తీసావు? ఏం జరుగుతుంది చెప్పు ధనువన్న, ఏం చేయబోతున్నావు? షిన్చాన్, ఏంటో చూడాలి కదా. వాల్ డోర్ మన ఇంటి ముందుకు ఎలా వచ్చింది? అరే యార్, లోపల నాకు తెలిసి బంగారం ఏమైనా ఉందంటావా ఏంటి? లేకపోతే మా తాతలు దాచిపెట్టింది ఏమైనా ఉందంటారా? ఏయ్, లోపల ఏముంది? ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి ఇక్కడ కనీసం కోడ్ కూడా లేదే. షిన్చాన్, మనం ఎంటర్ చేయడానికి కోడ్ లేదు, ఓపెన్ చేయడానికి లాక్ లేదు. ఎలా ఓపెన్ అవుద్దురా ఇది మరి? నాకు హెల్ప్ చేయండి, నేను లోపల ఇరుక్కున్నాను. నాకు హెల్ప్ చేయండి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్. రే షిన్చాన్, గొంతు మార్చుకొని మాట్లాడకు చెప్తున్నాను. నోరు మూసుకొని ఉండు. ఏంటి నువ్వు నన్ను అంటావు? ఎప్పుడు చూసినా నన్నే అంటావు. నువ్వు మాట్లాడి నన్ను అంటావేంటి? నువ్వు గొంతు మార్చి మాట్లాడుతున్నావు. అరే షిన్చాన్, నేను మాట్లాడలేదురా. నువ్వు మాట్లాడక నేను మాట్లాడక మరి ఎవరు మాట్లాడారు? ఎక్కడి నుంచి మాట్లాడారు? హే, ఎవరు మాట్లాడారు? ఇప్పుడు మాట్లాడండి. దీని లోపల ఎవరన్నా ఉన్నారా? చీకటిగా ఉంది, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నేను లోపలే ఉన్నాను. నేను ఎక్కడున్నాను నాకు అర్థం కావట్లేదు. ఇదంతా వింత ప్రపంచంలా ఉంది. దయచేసి నన్ను కాపాడండి ప్లీజ్. దీని లోపల ఇరుక్కున్నాను. సరే ఇప్పుడే ఆగు. నువ్వెవరో నేను కన్ఫర్మ్ చేసుకున్నంత వరకు నేను నీకు హెల్ప్ చేయను. షిన్చాన్, ఫాస్ట్గా రారా. నాకు తెలిసి కొంపదీసి ఏమన్నా లెవియథాన్ వచ్చిందంటావా ఏంటి మన ఇంటి కిందకి? వామ్మో, రే ఎక్కడికి వెళ్ళారా? అటు వెళ్తావేంట్రా? ఫాస్ట్గా మనం వెళ్దాందా. లెస్టర్ దగ్గర ఒక డిటెక్టర్ ఉందన్నమాట. సో అది లోపల ఏముందో డిటెక్ట్ చేసి మనకు చెప్తుంది. ఒకవేళ అది నిజంగానే చిన్నదనుకో, చిన్నదంటే మనం దానికి హెల్ప్ చేయొచ్చు. ఒకవేళ పెద్ద మాన్స్టర్ అనుకో, వామ్మో మనకు అస్సలు వద్దు, పోలీసులు పిలుద్దాం. ఓకేనా? లేట్ చేయకుండా మనమైతే లెస్టర్ దగ్గరికి వెళ్దాం. అబ్బా, సమయానికి లెస్టర్ కూడా ఇంటి దగ్గర లేడే. కానీ పర్వాలేదు, మిషన్ అయితే ఉంది. బట్ లెస్టర్కి మొత్తం చెప్దాం అనుకున్నా డీటెయిల్గా. పర్వాలేదు, మనకు మిషన్ ఉంటే సరిపోతుంది. లేట్ చేయకుండా మనం ఆ మిషన్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఇంతకీ ఆ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటో నాకు అంత కరెక్ట్గా తెలియట్లేదు. ఇప్పుడు తనకి డైరెక్ట్ గా మనం హెల్ప్ చేయొచ్చు కదా, పాపం ఏడుస్తుంది. షిన్చాన్, అది లెవియథాన్ అవ్వచ్చురా. ఎందుకు? మనకేం తెలుసు లోపల ఏముంటుందో. ఇంతకు ముందు అలానే ఒకదానికి హెల్ప్ చేసాం, అది వచ్చేసి మొత్తం సిటీ మొత్తం అల్లకల్లోనే చేసింది. ఓకే, మిషన్ ఉంది కదరా షిన్చాన్, ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? ఇదిగో లెస్టర్ ఈ మిషన్ అయితే పెట్టాడు. ఈ మిషన్ ఏం చేస్తుందో తెలుసా? లోపల ఏముందో క్లియర్ గా డిటెక్ట్ చేసి మనకి బయటికి చెప్తుంది. సో అందుకే దీన్ని అయితే మనం తీసుకొని వెళ్ళబోతున్నాం. లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం దీన్ని వాల్ డోర్ మీద పెట్టామనుకో, లోపల ఉన్న దీని సోనార్ యొక్క పవర్ వల్ల లోపల ఏముందో మొత్తం స్కాన్ చేసి మనకు క్లియర్ గా బయటికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా ఉంది ఐడియా? కానీ వాయిస్ అయితే చిన్నపిల్లల వాయిస్ లోనే ఉంది కదా. చిన్నపిల్ల అయ్యి ఉంటుంది అన్న. ఎవరో చిన్న పాప ఉండిపోయిందేమో లోపల. తొందరగా మనం హెల్ప్ చేద్దాం పద్దను అన్న. నాకు తెలిసి చిన్న పాప, నువ్వు అనవసరంగా ఇవన్నీ తీసుకొని వస్తున్నావు. డైరెక్ట్ గా మనం హెల్ప్ చేస్తే సరిపోతుంది కదా. కానీ అక్కడ డోర్ ఎలా ఓపెన్ చేస్తాను అన్న? ఎందుకంటే ఆ డోర్ కి ఎటువంటి కోడ్ సిస్టమ్ లేదు, కీ లేదు. ఎలా ఓపెన్ అవుతుంది? ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నేను ఇందులో ఇరుక్కున్నాను, నాకు గాలి ఆడట్లేదు ప్లీజ్.
ఆగు ఆగు వచ్చాం 1 మినిట్. ఇప్పుడైతే దీన్ని పైన పెట్టాను. సో ఇప్పుడు అది వచ్చేసరికి అరే మిషన్ వర్క్ అవడం స్టార్ట్ అయింది. 1 మినిట్. ఇప్పుడు ఇది మొత్తం లోపల ఏముందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు అలానే ఉండు, నువ్వెవరో ముందు మేము తెలుసుకోవాలి కదా. నువ్వు అబద్ధం చెప్పొచ్చేమో, చిన్నపిల్ల మాట్లాడి నటించచ్చేమో, తెలియదు కదా. సో అందుకే మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి పెట్టాం. 1 మినిట్. నా మిషన్ ఇప్పుడు వర్క్ చేయడం స్టార్ట్ అయింది. అన్నోన్ క్రియేచర్ బట్ ఇది చాలా చిన్న క్రియేచర్. దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. అన్నోన్ క్రియేచర్. నేను కూడా ఫస్ట్ టైం ఇలాంటిది చూస్తున్నాను. సరే, దీనికి మీరు హెల్ప్ చేయాలనుకున్నట్లయితే హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చిన్న పిల్లే. ఇది మిమ్మల్ని ఏం చేయదు. ఇది అందరితో సన్నిహితంగా స్నేహపూర్వకంగా ఉంటుంది. అవునా? ఓకే, అన్నోన్ క్రియేచర్ అంట. ఇదే చెప్పలేకపోతుంది ఆ మిషన్. అడ్వాన్స్డ్ మెషిన్ రా, ఇదే చెప్పలేకపోతుంది. సరే, ఇప్పుడు వచ్చేసి మనమైతే దీన్ని ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ ఏం లేదు. హలో, నిన్ను ఇప్పుడు ఎలా కాపాడాలి? ఇక్కడ డోర్ కనీసం లాక్ లేదే. నీ లోపల ఏమైనా లాక్ ఉందా? అది ఓపెన్ చేయడానికి ట్రై చేయి. నాకు ఇక్కడ ఏం కనపడట్లేదు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఏం కనబడట్లేదా? సరే ఒక్కసారి ఆగు. షించాన్, ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఎలా హెల్ప్ చేయాలి? అన్నోన్ క్రియేచర్ అంట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నువ్వు ఎవరో చెప్పు. నా పేరు వచ్చేసరికి రుద్ర. అంతే, నాకేం తెలీదు. నేను ఎవరు అంటే నేనేం చెప్పాలి? నా పేరు రుద్ర. దయచేసి నాకు సహాయం చేయండి. అరే షించాన్, ఇటు సైడ్ నాకు ఎటువంటి టాస్కులు కనబడట్లేదు. తిన ఎవరంటే కూడా తెలియదంట. ఓన్లీ పేరు మాత్రమే తెలుసంట. సరే ఒక్కసారి ఆగు. ఇక్కడ వచ్చేసి మనకైతే టాస్క్ ఉంది. లోపల ఏముందనేది మనకైతే అనవసరం. ఎందుకంటే తను మనకి ఎటువంటి హాని చేయదని మనకైతే ఆల్రెడీ డిటెక్టర్ చెప్పింది. కాబట్టి తనకైతే మనం హెల్ప్ చేయొచ్చు. చిన్నదానిలో ఉంది. అరే షించాన్, ఇక్కడ టాస్కులు ఉన్నాయి. మనం టాస్క్ చేయాలరా. ఓకే, టాస్క్ చూద్దాం. టాస్క్ 1, క్రాష్ యువర్ కార్. అరే ఏంటిది? ఓయ్, ఇవేం టాస్కులమ్మా? నా కార్ని క్రాష్ చేయాలా? అబ్బా, చిన్నప్పటి నుంచి నా డబ్బులు మొత్తం దాచిపెట్టి మరి కొనుక్కున్న కార్ అది. ఆ కార్ని ఇప్పుడు క్రాష్ చేయమంటుంది. తనువన్న, లోపలున్న ఒక అమాయకపు ప్రాణం కోసం ఆ మాత్రం చేయలేమా చెప్పు? తనువన్న, వెళ్ళి కార్ని స్మాష్ చేయు. అది కూడా గట్టిగా క్రాష్ చేసి పడేసే. ఇప్పుడు మనం ఎలా క్రాష్ చేయాలంటే ఘోరంగా క్రాష్ చేయాలి తనువన్న. ఎందుకంటే ఆ ప్రాణాన్ని మనం కాపాడాలి. పాపం కదా, చిన్నపిల్ల కదా, మనం కాపాడాలి. అది కూడా చిన్నగా ఇరుక్కుంది. దాన్ని తొందరగా కాపాడకపోతే తనకు ఊపిరాడక చనిపోతుంది. సరే షించాన్, అదే పనిలో ఉన్నాను. ఇప్పుడు తప్పగా కార్ని క్రాష్ చేయాలి కదా. సరే చేస్తానులే. నీకేం పోయిందిరా? నేను తెచ్చుకున్న కార్ ఇది. అబ్బా, దీన్ని క్రాష్ చేయాలంటే గట్టిగా గుద్దేయాలి. షించాన్ దిగు ఒకసారి. నువ్వు ఒకసారి దిగు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడిని టాస్కులన్నీ చేయాలంటే కొంచెం కష్టం అవుతుందన్నమాట. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు కొన్ని టాస్కులు చేయి, నేను కొన్ని టాస్కులు చేస్తాను. నా కార్ని క్రాష్ చేస్తే నువ్వు బాగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నావు. కానీ సరే షించాన్, నువ్వు మిగతా టాస్కులు చేస్తూ ఉండు, నేనైతే టాస్కులు చేస్తాను. అప్పుడు పని కొంచెం సులభంగా అవుతుంది. నేను ఒక్కడనే అన్ని చేయాలంటే మళ్ళీ కష్టం అవుతుంది కదా. ఓకేనా? సరే వెళ్ళిరా. ఆల్ ది బెస్ట్. బాగా క్రాష్ చేయి. నేను మళ్ళీ కలుస్తా. వీడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు. నా కార్ని క్రాష్ చేయడానికి, అది కూడా నా చేతులతో అంటే కొంచెం కష్టమే. షించాన్ గడికి ఇచ్చాను కాదు. సర్లేండి, లోపల వచ్చేసరికి ఏదో చిన్న జీవరాశి ఇబ్బంది పడుతుంది. దానికోసం మనం సహాయం చేయక తప్పదు. సరే, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. క్రాష్ చేయాలంటే ఎక్కడైనా కొడితే దెబ్బకి మొత్తం క్రాష్ అయిపోవాలన్నమాట. సో ఎలాంటి ప్లేస్కి వెళ్ళి క్రాష్ చేయాలంటే, మన ఎదురుగా పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా. సో ఈ టవర్ పైకి ఎక్కి అక్కడి నుంచి డైరెక్ట్గా మనం కిందకి రాబోతున్నాం. అప్పుడు మన కార్ అయితే దెబ్బకి క్రాష్ అయ్యి స్మాష్ అయిపోతుంది అనమాట. సరే వెళ్దాం. ఓకే, మనమైతే పైకి వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడి నుంచి మనం జంప్ చేయాలంటే అవ్వదు. ఎందుకంటే కార్ వచ్చేసి సైడ్ నుంచి అడ్డేస్తుంది అనమాట. మనం కిందకి వెళ్ళడానికి అయితే అవ్వదు. చెట్లు ఉన్నాయి, దాంతోపాటు చిన్న డివైడర్ లాంటిది కూడా ఉంది. సో అదైతే అడ్డేస్తుంది. కాబట్టి మంచిగా స్టంట్ వేయడానికి ఒక ప్లేస్ చూడాలి. అక్కడి నుంచి మనమైతే కార్ని స్మాష్ చేయాలి. వామ్మో, నా కార్ని నా కళ్ళ ముందే స్మాష్ చేయబోతున్నాను. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం చుట్టుపక్కల చిన్న గోడలా ఉంది. మనం దీని పక్క నుంచి కార్ని అయితే జంప్ చేయలేము. సో ఇక్కడ నుంచి మనకి జంప్ చేసే విధంగా ఏమన్నా ఉందా అని చూడాలి. సో ఇక్కడైతే నాకేం కనబడట్లేదు. మీకు ఏమైనా కనబడుతుందా? ఇక్కడేం అరే, ఇదేదో బాగున్నట్టుగా ఉందే. దీనిపై నుంచి మనం ఓ మై గాడ్, ఎస్ ఇది మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో కొంచెం వెనక్కి వెళ్దాం. కమాన్ రివర్స్ గేర్ వేసుకొని ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని ఒక స్పీడ్ మీద వెళ్ళి దెబ్బకి మనం కిందన పడ్డామంటే దెబ్బకి కార్ మటాస్ అయిపోతుంది. ఓకే గాయ్స్, వెళ్తున్నాం. 3, 2, 1 గో. నా కారు ఫైనల్లీ క్రాష్ అవ్వబోతుంది అనుకుంటా. అరే ఇదేంటి మెల్లగా వస్తుంది? ఓ గట్టిగానే పడుతుంది. నో నా కారు. అమ్మ బాబోయ్, అయ్యా. అరే నేను అనుకున్నంతేం కాలేదే. అరే అక్కడి నుంచి క్రాష్ అయిన దానికంటే ఇక్కడి నుంచి ఇక్కడ పడిన దానికి ఎక్కువ డ్యామేజ్ అయింది చూడండి.
అబ్బా నేను అనుకున్నట్టుగా అవ్వలేదు. అంటే మనం అంత ఎత్తు నుంచి జంప్ చేసినా కూడా వేస్ట్. నా కార్ అయితే ఆల్మోస్ట్ మొత్తానికి పాడైపోయింది. దీన్ని క్రాష్ చేయాలంటే మొత్తం ఇది బ్లాస్ట్ అవ్వాలన్నమాట. అంటే మొత్తం మంట అంటుకోవాలి. అంతవరకు మనం ట్రై చేస్తూనే ఉండాలి. అబ్బా ఇప్పుడు ఎవరైనా గుద్దేద్దాం అంటే వద్దొద్దు, మళ్ళీ కేసు అయిపోతుంది అనమాట. సో డైరెక్ట్గా వెళ్ళి మనమైతే ఇక్కడున్న బిల్డింగ్ ఎవరు వాడిని బిల్డింగ్కి అయితే గట్టిగా గుద్దేద్దాం. అప్పుడు క్రాష్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఈ బిల్డింగ్లో ఎవరు లేనట్టుగా ఉన్నారు. లెట్స్ గో. అరే ఇదైతే సరిపోలేదు. మనం ఇంకొంచెం స్పీడ్ మెయింటైన్ చేయాలనుకుంటా, అప్పుడే క్రాష్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫుల్ స్పీడ్ మెయింటైన్ చేస్తాను. షిన్చాన్ గాడు ఎలాంటి టాస్క్ చేస్తున్నాడో ఏంటో, వాడు చేయగలడో చేయలేడో అనవసరంగా నేను వాడిని పంపించాను. నేనే చేయాల్సింది మొత్తం. ఓకే ఇప్పుడు క్రాష్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే ఫైనలీ మనకు వచ్చేసరికి ఫ్రంట్ ట్రంక్ అయితే ఊడింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అదే స్పీడ్ మెయింటైన్ చేసామంటే దెబ్బకి మొత్తం మంటలు బయటికి వచ్చేస్తాయి. ఇదిగో. అబ్బా సారీ భయ్యా. చూసుకొని డ్రైవ్ చేయవాలా? ఏం డ్రైవ్ చేస్తా ఉండవు? ఏడు తగులున్నాడు రా బాబీడు. ఆగో నువ్వు నా చేతిలో అయిపోయావురా. ఆగో అన్న ఇప్పుడు ఆగడానికి నాకు టైం లేదు. ఒక ఇంపార్టెంట్ పని. అమ్మ ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయిందిరా. ఆల్మోస్ట్ ఎగిరిపోయింది మొత్తం. కార్ యొక్క షేపే మారిపోయింది అనమాట. కార్ మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని అయితే లాస్ట్ పని చేయబోతున్నా. మొత్తం పొగలు కక్కుకుంటుంది. అరే కార్, అరే ఇదేంటి ముందుకి వెనక్కి అవ్వట్లేదు, కదలట్లేదేంటి? ఏయ్ కదలవే. అయిపోయింది. ఇంజన్ షెడ్కి వెళ్ళిపోయింది. ఎస్ ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా నా బంగారు కార్ని అయితే నేను కాల్ చేయాల్సి వచ్చింది తప్పక. సో లోపల ఏముందో నాకు తెలీదు, ఎవరో నాకు తెలీదు. వాళ్ళ కోసం ఇదంతా చేయాల్సి వస్తుంది. కానీ లోపల చిన్న పాప ఇరుక్కున్నట్టుగా ఉంది. వాయిస్ అయితే అలానే ఉంది. ఓకే చూసుకున్నట్లయితే మాత్రం అబ్బా ఇదైతే మాత్రం మొత్తానికి క్రాష్ అయిపోయింది. సో ఇంకా మనం చేయడానికంటూ ఏం లేదు. సో ఇప్పుడు మనం ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇక్కడ ఒక కార్ ఉంది. ఈ కార్తో మనమైతే వెళ్ళచ్చు. షిన్చాన్ గడు ఏం చేస్తున్నాడో నాకు అదే భయంగా ఉంది. వాడు మంచిగా టాస్కులు కంప్లీట్ చేయగలడో లేదో. ఒక్క టాస్క్ మిస్ అయినా కూడా మళ్ళీ ఆ లోపల ఉన్నదాన్ని అయితే కాపాడలేం. లోపల ఉన్నది మనిషి అయితే కాదు, ఎందుకంటే డిటెక్టర్ పంపించిన తర్వాత డిటెక్టర్ అయితే మాత్రం అన్నోన్ క్రియేచర్. వామ్మో కొంపదీసి లెవేతాన్ కాదు కదా. లెవేతాన్ అయితే చిన్నగా ఉందన్నది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. బట్ అది కాదనుకుంటా. ఇప్పుడు షిన్చాన్ గడు చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మనం వచ్చేసరికి మనకు వచ్చిన టాస్క్ ఏంటో చూడాలి. నేనైతే ఈ టాస్క్లన్నీ సింపుల్గా చేసేస్తాను. మన గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఏంటిదే? స్టీల్ హెలికాప్టర్ ఫ్రమ్ ద అవెంజర్స్ అండ్ పార్క్ ఇట్ ఇన్ యువర్ గరాజ్. అంటే ఇప్పుడు నేను అవెంజర్స్ యొక్క హెలికాప్టర్ని దొంగలించి దాన్నైతే మన గరాజ్ పై తీసుకొచ్చి పార్క్ చేయాలా? వామ్మో ఇలాంటి టాస్క్ వచ్చిందేంటి? అవెంజర్స్ గనికి విషయం తెలిస్తే మాత్రం నాకు తోలు తీస్తారు. వాళ్ళకి కనబడకుండా మనమైతే చేయాలి. లోపల ఉన్న పాపం పసిపాప కోసమైనా చేయాలి. సరే నేను ఎలా అయినా సరే రిస్క్ని చేయదలుచుకున్నాను. లేట్ చేయకుండా తొందరగా మనమైతే అవెంజర్స్ దగ్గరికి వెళ్దాం. హెలికాప్టర్ వచ్చేసి మనమైతే కొట్టేద్దాం. ఓకే ఫైనల్లీ వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు నేను ఒక ప్లాన్ ఆలోచించాను. ఆ ప్లాన్ ప్రకారంగానే మనం వెళ్ళాలి. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళకైతే మనం దొరికేస్తాం. సో చూసుకున్నట్లయితే మాత్రం మనం నేరుగా వెళ్ళాం అనుకోండి, టోనీ మామ సీసీ కెమెరాలకైతే దొరికేస్తాం. ఆ సీసీ కెమెరాకి దొరకకుండా ఉండాలంటే ఇక్కడైతే మనకు కొన్ని తుప్పలు కనబడుతున్నాయి కదా, ఈ తుప్పల లోపల నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి. సో ఒకవేళ సీసీ కెమెరాలో మనం కనుక తీసామని తెలిసిందనుకోండి, తరువాత అయితే మాత్రం మన పని అయితే అయిపోతుంది. ఓకే మనం వచ్చేసరికి ఎలా అయినా సరే కొట్టేపోతున్నాం. కానీ ఎవరికి తెలియకూడదు. తెలిసిందనుకోండి దొరకనంత వరకు దొరలానే ఉంటాం. దొరికితే ఉంటుంది అప్పుడు మనకి. ఓకే మనం వచ్చేసరికి మన బండిని ఈ సైడ్ లో పార్క్ చేయాలి. మనమైతే లోపలికి అస్సలు వెళ్ళకూడదు. ఇక్కడున్న ఈ తుప్పల్ని ఉపయోగించుకొని వెళ్ళాలి. కానీ లోపలికైతే వచ్చేసాం. ఇక్కడైతే కెమెరాస్ ఉండాలండి, మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఈ సైడ్ లో మనం ఆపాలి. హెలికాప్టర్ ని పార్క్ చేసిన ఏరియాకి ఎగ్జాక్ట్ గా మనం వచ్చేసాం. షిన్చాన్ నువ్వైతే ఒక అద్భుతమైన టాస్క్ ని కంప్లీట్ చేయబోతున్నావురా రే. ఓకే వచ్చేసాంరా. ఇప్పుడు చూపిస్తాడు షిన్చాన్ గాడి యొక్క అసలైన తడాక. అదిగోండి ఊరి నాయన టోనీ మామ మన లాస్ శాంటోస్లోనే ది బెస్ట్ హెలికాప్టర్ని రెడీ చేశాడు. ఈ హెలికాప్టర్ని మనం కొట్టేపోతున్నాం. దానివల్ల కూడా చాలా హ్యాపీ అయిపోతారు. ఇంకా అబ్బా ఏముందిరా ఇది, చాలా చాలా లగ్జరీగా క్లాస్గా ఉంది. ఓకే లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి దీన్ని డ్రైవ్ చేసుకుని ఇంటికి తీసుకుని పోవాలా. ఓకే అరే ఓపెన్ అవ్వు. ఏయ్ ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు? ఏయ్ ఓపెన్ అవ్వు. అమ్మా ఏంటి హెలికాప్టర్ వరకు వచ్చేసాం కానీ ఇది ఓపెన్ కావట్లేదే. ఓపెన్ అవ్వే, ఓపెన్ అవ్వు, ఓపెన్ అవ్వు, ఓపెన్ అవ్వు. అరే ఇది ఓపెన్ అవ్వట్లేదు. అమ్మా దీనికి లాక్ వేసేసారు. ఇప్పుడు ఈ లాక్ ఎక్కడ ఉంటుంది? అయ్య బాబోయ్
ఇప్పుడు మనకి టోనీ మామ మ్యాన్సన్లో వచ్చేసరికి హల్క్ మామ ఇంకా టోనీ మామ ఇద్దరు ఉన్నారు. ఒకవేళ వాళ్ళని చూసారనుకున్న పని అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మన బైక్ వచ్చేసరికి ఆ తుప్పతోనే పెట్టేయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ బైక్ ని చూసినా కూడా ధనువన పని అయిపోతుంది. ధనువన వచ్చి దొంగలించాడు అనుకుంటారు కదా. సో అందుకే మనం వచ్చేసి ముందుగా బైక్ ని కనబడకుండా ఇందులో పెట్టేద్దాం. సో ఇప్పుడు మనమైతే మ్యాన్సన్ లోపలికి వెళ్ళి ఎక్కడ తాళాలు పెట్టారా అని వెతకాలి. ఒక్కసారిగా మనకి కీస్ దొరికిన వెంటనే ఇక్కడి నుంచి ఎగురుకుంటూ పోయి మన ఇంటికాడ పెట్టేయచ్చు. ఓకే, చూసుకున్నట్లయితే మాత్రం మన వాళ్ళు ఇద్దరు లోపలే ఉన్నట్టుగా ఉన్నారు. ఇంకా మన అదృష్టం ఏంటంటే అవెంజర్స్ అందరూ లేరు. ఒకవేళ అందరూ ఉన్నట్లయితే ఒకరు కాకపోయినా ఇంకొకరు మనం దొరికిపోతాం. ఇప్పటికీ మనం దొరకకుండా వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం చూద్దాం ఎవరైనా మాట్లాడుతున్నారా, ఎవరు మాట్లాడినా వినబడుతున్నాయని. చూసుకున్నట్లయితే వామ్మో, ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. ఈ ఎండాకాలం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందబ్బా. ఏం చేసినా కూడా నా వల్ల కావట్లేదు. ఈ ఎండకి మంచిగా చల్లగా ఈ చల్లని నీటిలో ఇలా నిలబడితే ఆహా ఏమన్నా ఉందా, చాలా సుఖంగా ఉందబ్బా. అరే తొందరగా టోనీ ఆ హెలికాప్టర్ ని తీయొచ్చు కదా, ఎందుకంటే ఈ ఎండకి నేను తట్టుకోలేకపోతున్నాను. పైకి వెళ్తే చల్లగాల్లో అలా తిరగచ్చు. అరే హల్క్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పుడు నా మ్యూజిక్ క్లాస్ టైం అని చెప్తున్నా కదా. ఇప్పుడు ముందుగా నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతవరకు వెయిట్ చేయి. ఒక 2 hours లో నేను నిన్ను తీసుకుని వెళ్తాను, ఓకేనా? వామ్మో, వీళ్ళేంటి హెలికాప్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు? వామ్మో, ఒకవేళ హెలికాప్టర్ వెళ్ళి తీసుకెళ్ళిపోతే మన పని అయిపోయింది. అమ్మయ్య, సమయానికి మనం వచ్చాం. ఇప్పుడు మనం కీస్ని అయితే వెతకాలి. కీస్ కొంపదీసి టోనీ మామ జోబిలో ఉన్నాయేంటో. వామ్మో, అక్కడైతే ఉండవాలంటే ఉంటే చాలా కష్టం మనం తీయడం. కానీ నాకు తెలిసి టోనీ మామ ఏం క్రియేట్ చేసినా కూడా దాన్ని దాచిపెట్టేది వచ్చేసరికి తన యొక్క సీక్రెట్ గరాజ్ లోనే, అలానే కింద సీక్రెట్ సైంటిస్ట్ ల్యాబ్ ఉంటుంది, అక్కడ కూడా దాచిపెట్టచ్చు. సో మనం గరాజ్ లోపలికి వెళ్ళడం కష్టం. ఇక్కడైతే నాకు ఎటువంటి కేసు కూడా కనబడట్లేదు. కానీ కింద అయితే మాత్రం టోనీ మామ ఖచ్చితంగా దాచి ఉంటాడేమో నాకు అనిపిస్తుంది. ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం, ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది. షిన్చాన్ మనకి దొరకాలరా ఎలా అయినా సరే. ఇక్కడ మొత్తం చెత్త కుప్పలు మాత్రమే ఉన్నాయి, నాకేం కనబడట్లేదు. అరే ఈ టోనీ మామ ఇంకా ఇద్దరు. అరే కీస్లో ఉన్నాయి ఇవి. ఓ మై గాడ్, కీస్ దొరికేసాయి. షిన్చాన్ మనకి టైం లేదు, మళ్ళీ వాళ్ళు వస్తారు, లాగెత్తారే. ఫైనల్లీ మనకైతే కీస్ దొరికేసాయి అనమాట హెలికాప్టర్వి. అమ్మయ్య, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా. అరే ఇక్కడ హెలికాప్టర్ కీస్ ఏదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చాలా అంటే చాలా కీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇందులో ఏదో కీ అయితే మనకు వర్కౌట్ అవుతుంది అనుకుంటా. సో మనకైతే ఫైనల్లీ కీస్ దొరికేసాయి. షిన్చాన్ గడు వస్తున్నాడు, టాస్క్ కంప్లీట్ చేయబోతున్నాడు. లోపల ఉన్న పాప భయపడకు, షిన్చాన్ గడు ఉన్నాడు కదా నీకు. కిల్ ఏ టైగర్ షార్క్ అండ్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ హోమా. అమ్మ బాబోయ్, ఇదేదో కొంచెం కష్టమైన టాస్క్ లానే ఉంది. టైగర్ షార్క్ అంటే 2 కళ్ళు, అక్కడో కన్ను ఇక్కడో కన్ను సైడ్కి ఉంటాయి కదా, ఆ షార్క్ని మనం చంపాలనుకుంటా. అది చంపి దాన్ని వచ్చేసి మనం ఇంటికి తీసుకొని రావాలి. ఓకే ఓకే, ఇది కొంచెం కష్టమైన టాస్క్ లానే ఉంది. ఇప్పుడు మనకి 3rd టాస్క్ వచ్చిందంటే షిన్చాన్ గాడు వచ్చేసరికి ఒక టాస్క్ని కంప్లీట్ చేసినట్టుగా ఉన్నాడు. వామ్మో, వాడిని మనం నమ్మచ్చు అయితే. సరిపోయింది. సో ఇంకా మనకి ఎన్ని టాస్క్లు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. సో ఒక టాస్క్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ టాస్క్ ఏంటో చూపెడుతుంది. నాకు తెలిసి 3rd టాస్క్ కాబట్టి ఇదే లాస్ట్ టాస్క్ అనుకుంటా. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ముందుగా బోట్ని తీసుకోవాలి. సో అలానే నేను ఒక న్యూస్ విన్నాను అనమాట. టైగర్ షార్క్ వచ్చేసి కొంతమంది మనుషులు చంపేసిందంట, అది కూడా మన అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర. సో అక్కడికి వెళ్ళినట్లయితే మనకు ఆ టైగర్ షార్క్ దొరికే అవకాశం ఉంటుంది. అప్పుడు దాని పని మనం చూద్దాం. అమ్మయ్య, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. చూసుకున్నట్లయితే హెలికాప్టర్ ఎంత బాగా కనబడుతుందో. ఇందులో చాలా కీస్ ఉన్నాయి. ముందుగా ఈ కీ కనబడుతుంది చూడడానికి. అరే ఓకే, దెబ్బకి ఓపెన్ అయిపోయింది. ఓరి నాయనో, చూసారా ఎంత బాగా ఓపెన్ అయిందో. ఇప్పుడు గాల్లోకి లేకపోతున్నాం. వామ్మో, అవెంజర్స్ యొక్క హెలికాప్టర్ అంటే ఒకసారి మనం డ్రైవ్ చేసి ఎలా ఉందో చూడాల్సిందే. దీంట్లో ఎలాంటి స్పెషాలిటీస్ ఉంటాయో. అరే ఎంత బాగా కనబడుతుందో. ఇంత అందమైన హెలికాప్టర్ నేను ఎప్పుడూ చూడలేదు. అరే దీంట్లో ఫాస్ట్ ఆప్షన్ ఉంది. అరే మనం చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాము. ఊరి నాయన, మన ఇంటికి కొన్ని సెకండ్స్లో వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాం. చూద్దాం ఆగండి ఇది ఎలా వెళ్తుందో. మన ఇంటికైతే మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా తీసుకొచ్చేసింది. ఊరి నాయన, ఇంత ఫాస్టా? సరే, ఇప్పుడు మనం దీన్ని ల్యాండ్ చేయడం అనేది పెద్ద టాస్క్. దీన్ని ల్యాండ్ చేయాల్సింది కూడా మన గరాజ్ పైన అనమాట. ఎగ్జాక్ట్గా గరాజ్ పైన ల్యాండ్ చేస్తేనే మన టాస్క్ వచ్చి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మన గరాజ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది చాలా సింపుల్గా కంట్రోల్ అవుతుంది, అంత స్మూత్గా ఉంది, బటర్ స్మూత్లా. సో చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా పార్క్ చేయబోతున్నాం మన గరాజ్ పైన. సరిపోతుందంటారా? ఇక్కడి నుంచి చూస్తే సరిపోయేటట్టుగా లేదు, కానీ అమ్మ
కిందకు వచ్చేసరికి అయితే సరిపోయేటట్టుగా అనిపించింది. ఫైనల్లీ మనమైతే పార్క్ కూడా చేసాం. చించాన్ నువ్వు అనుకుంటే సాధించేస్తావరా ఏమన్నా కూడా. సరే నెక్స్ట్ టాస్క్ ఏముందో చూద్దాం. ఓకే, మనమైతే అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బోట్ కావాలి. ఆ బోట్ దొరికిన వెంటనే మనమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న టైగర్ షార్క్ ని పట్టుకోవాలి. ఆ టైగర్ షార్క్ ఇక్కడే ఎక్కడో తిరుగుతుందంట. అందుకే ఈ సైడ్ లో వచ్చేసరికి ఎవరు సముద్రం లోపలికి వెళ్ళకూడదని చెప్పారు. అందుకే బయట నుంచి అందరూ ఉండి ఫోటోలు తీసుకుంటున్నారు, కానీ లోపలికి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయట్లేదు. ఇక్కడ బోట్ అయితే నాకేం కనబడట్లేదు. ఓకే, సో సమయానికి మనకి కరెక్ట్గా బోట్ కూడా కనబడింది. డైరెక్ట్గా మనం బోట్లోకి జంప్ చేద్దాం. ఓ మై గాడ్, అరే మిస్ అయిపోయిందే, వెనక్కి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు మనం దాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళి ఎగ్జాక్ట్గా టైగర్ షార్క్ని డిటెక్ట్ చేయాలి. కానీ అది ఎక్కడ ఉంటుంది? ఇంత పెద్ద సముద్రంలో ఎక్కడని వెతుకుతాం? అబ్బా, అరే ఇది వచ్చేసరికి అడ్వాన్స్డ్ బోట్లా ఉంది. సో ఈ బోట్ వచ్చేసి మనకైతే సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. మనకు కావాల్సిన చాప్ని కూడా మనం ఈజీగా వెతకచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి బోట్లో నేనైతే టైగర్ షార్క్ అని సెట్ చేశాను. చూద్దాం ఇది మనల్ని వచ్చేసి టైగర్ షార్క్ దగ్గరికి తీసుకెళ్తుందా లేదా అనేది నాకు చాలా పెద్ద డౌట్. చూద్దాం ఒకసారి. చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా తీసుకొని వెళ్తుంది. సో ఇక్కడ దగ్గరలో టైగర్ షార్క్ ఎక్కడ ఉన్నట్టుగా ఉంది. సో ఇదే తీసుకొని వెళ్తుంది. కనీసం నేను డ్రైవ్ కూడా చేయట్లేదు, ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. టైగర్ షార్క్ ఎక్కడున్నావు, దొరికిపోమా ఫాస్ట్గా, నా టాస్క్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఉండే టైగర్ షార్క్, అరే వచ్చేసాం అనుకుంటా. ఏంటిది ఎక్కడ ఆపింది? మళ్ళీ తీసుకెళ్తుంది ముందుకి. ఆపింది, తీసుకొని వెళ్తుంది. నాకు అర్థం కావట్లేదు. అరే ఆపేసింది, ఫైనల్లీ ఆపేసింది పూర్తిగా. నాకైతే ఇక్కడ ఏం టైగర్ షార్క్ కనబడట్లేదే. కానీ మనం నీటిలోకి దిగితేనే కదా తెలుస్తుంది. ఈ పైనుంచి మనకి ఏం తెలుస్తుంది? సో ఒకసారి మనం అయితే కిందకి దిగుదాం. నిజంగానే ఈ బోట్ని మనం నమ్మచ్చు అంటారా? ఎందుకంటే ఇది నిజంగా తీసుకొచ్చి, ఒరే నీటిలో ఏదో కనబడుతుంది, నీళ్ళల్లో ఏదో కనబడుతుంది. మీకు కనబడిందా? ఒక్కసారి ఆగండి, నేనైతే నైఫ్ తీసుకొని రెడీగా ఉన్నాను దానిపైకి దూకి అటాక్ చేయడానికి. పెద్ద పెద్ద షార్క్స్ని చంపాను. నువ్వేమైనా పెద్ద విచిత్రమా? అరే చేప నాకు తెలిసి పడుకుంటుంది అనుకుంటా. అరే దీని పక్కన క్రొకడైలు. నా దగ్గర రాకు. అరే ఆ చేప పడుకున్నట్టుగా ఉంది, కానీ ఇది వచ్చేసరికి నన్ను కరవడానికి వస్తుంది. వామ్మో, దీనికే దొరకద్దు. అరే ఒక దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకున్నా కూడా ఇంకోటి వదిలేటట్టుగా లేదే. ఇది పడుకొని ఉంది. ఇదే మంచి సమయం, మనం అయితే పట్టుకోవాలి. ఈ క్రొకడైల్ నా దగ్గరికే వస్తుంది. నువ్వు నా దగ్గరికి రావడానికి ప్రయత్నించావంటే నిన్ను గుచ్చి పడేస్తా, అర్థమవుతుందా? సరే ముందుగా మనం పని కానివ్వాలి. ఇది పడుకుంది, మళ్ళీ లేస్తే మనకు ప్రమాదం. ఎస్, మనమైతే పర్ఫెక్ట్గా పొడిచాం. ఇంకొంచెం చంపాలి. నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావే? వెళ్ళు, దూరంగా వెళ్ళు, లేకపోతే నా చేయి కందామంటే నిన్నేసేస్తా. అబ్బా ఇది వచ్చేసి స్టిల్ లేవలేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ దెబ్బ అయిపోయింది. ఫైనల్ దీని అయితే పర్ఫెక్ట్గా పొడిచేసాం అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం దీన్ని తీసుకుని వెళ్ళాలి. ఓకే, దాన్ని అయితే మన బోట్లోకి అయితే తీసుకుని వెళ్ళిపోయాం. సో ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంటికి లాగించి మనని, అరే దీన్ని కంప్లీట్ చేయాలంటే ఈ టాస్క్ని మనం ఇంటి వరకు వెళ్ళాలి. ఇంటికి తీసుకొని వెళ్తేనే అప్పుడు మనకైతే టాస్క్ కంప్లీట్ అవుతుంది అనుకుంటా. ఎస్ అవును, దీన్ని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. కానీ దీన్ని ఇంట్లో తీసుకెళ్ళి ఏమైనా కూర వండుకోమంటారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఏమో, టాస్క్ వచ్చిందంటే ఏదో ఖచ్చితంగా ఉపయోగం ఉండే ఉంటుంది. సరే మనమైతే లేట్ చేయకుండా తొందరగా దీన్ని ఒడ్డుకైతే తీసుకొని వెళ్దాం. ఆ క్రొకడైల్ నన్నే వెంట పెడుతున్నట్టుగా ఉంది. అమ్మో వస్తూనే ఉన్నట్టుగా ఉంది. సరే దాన్ని తప్పించుకోవాలి. నాకు తెలిసి ఇక్కడ ఉండే మనుషులందరినీ చంపింది ఆ క్రొకడైల్ అయి ఉంటుంది. పాపం దీనికైతే ఏం తెలియదు అనుకుంటా. కానీ మనం చేయాల్సిన టాస్క్ చేయాల్సిందే. లోపల ఉన్న దాన్ని కాపాడాల్సిందే. లోపల ఉన్నది చూడడానికి అమ్మాయి వాయిస్లా ఉంది, కానీ అమ్మాయి కాదు. పేరు వచ్చేసి రుద్ర అన్నాడు. రుద్ర అంటే అబ్బాయే. సరే లేట్ చేయకుండా నేను కార్ ఎక్కించేద్దాం. ఓకే, కార్ అయితే ఎక్కించేసాం అనమాట. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా దీన్ని ఇంటికి తీసుకెళ్ళి టాస్క్ని కంప్లీట్ చేయాలి. ఇదే ఫైనల్ టాస్క్ అనుకుంటా. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన వెంటనే సో మొత్తానికి ఆ డోర్ ఓపెన్ అయ్యి లోపల ఉన్న రహస్యం బయటకు వస్తుంది. అది ఎవరా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా అంతే కదా? నీ టాస్క్ లన్నీ కంప్లీట్ అయిపోయా? ఇంకొక టాస్క్ ఉందను అన్నా. నేను లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ టాస్క్ ని ఎలా అయినా ది బెస్ట్ చేసి వస్తారు. ఓకేనా? ఓకే, ధనువనకు వచ్చేసి ఫోన్ చేసి చెప్పేశాను. ధనువన కూడా టాస్క్ అయితే కంప్లీట్ చేసినట్టుగా ఉన్నాడు. నాకు తెలిసి ఇది వచ్చేసరికి మనం చేయబోయే లాస్ట్ టాస్క్ అనుకుంటా. సించాన్ ఈ టాస్క్ ని ఎలా అయినా ది బెస్ట్ చేయాలి. ఎంతకీ టాస్క్ ఏంటో మీకు తెలుసా? మనం వచ్చేసరికి పోలీసుల బోట్ని దొంగలించాలంట. నాకన్నీ ఇలాంటివి వస్తాయేంటో. చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఈ ఏరియాలోనే పోలీసుల యొక్క బోట్స్ అయితే తిరుగుతాయి అనమాట. కోస్ట్ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళ బోట్స్ ఇక్కడే ఉంటాయి. ఆ పోలీస్ బోట్ని మనమైతే దొంగలించి దాన్ని వచ్చేసి మన ఇంటికి తీసుకొని వెళ్ళాలంట. సో హెలికాప్టర్ దొంగలించాను, ఇప్పుడు పోలీసులు అంట. అన్నీ ఎంత కష్టమైన టాస్క్లని నాకు వస్తే నేను ఎలా చేయాలి? నన్ను అనుకు వచ్చినా బాగున్ను. అబ్బా చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇక్కడే బోట్స్ కనబడాలి. కోస్ట్ గార్డ్స్ వచ్చేసరికి పోలీస్ బోట్స్తోనే ఇక్కడే తిరుగుతారు. నాకైతే ఇక్కడ ఒక్కరు కూడా కనబడట్లేదే. షిన్చాన్ ఎలా అయినా సరే ఇది నువ్వు చేయాల్సిందేరా.
అరే యార్ ఎక్కడున్నారయ్యా బాబు మీరు? అరే అక్కడ ఏదైనా మీకు కనబడుతుందా? అదిగోండి అదిగోండి అక్కడ బోట్ వస్తుంది. కానీ ఆ బోటు పోలీస్ బోటో కాదో మనకి తెలియదే. దగ్గరికి రానియండి చూద్దాం. నా సైకిల్ మొత్తం కూరుకుపోతుందబ్బా, దీన్ని మొత్తం తొక్కలేకపోతున్నాను. అరే యార్ ఎస్ ఎస్ ఎస్, చూడ్డానికి వైట్ అండ్ బ్లాక్. నాకు తెలిసి ఇది పోలీస్ బోట్ అనుకుంటా. ఓయ్ ఆగండి, మనమైతే అడ్డంగా వెళ్దాం. అడ్డంగా వెళ్తే ఖచ్చితంగా వీళ్ళందరూ ఆగుతారు. ఓయ్ ఆగండి 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 ఆగండి, ఎలా అయినా మీరు ఆపాలి ఆపాలి. అరే మీ షిప్ లో బాంబు పెట్టారు, సారీ మీ బోట్ లో బాంబు పెట్టారు, దిగండి. అరే ఆగండి, ఆగమంటే ఆగట్లేదంటే బోట్ లో బాంబు ఉంది. అరే నా మాటలు వీళ్ళు వినబడట్లేదు అనుకుంటా, నేను లోపల లోపల మాట్లాడుకుంటున్నాను. సరే మనమైతే బయటికి వెళ్దాం. అరే వీళ్ళు ఆగకుండా వెళ్ళిపోతున్నారే, ఆగండి రా బాబు. అరే ఇప్పుడు వాళ్ళు పట్టుకోవాలంటే కష్టమే, మనం పరిగెత్తను కూడా పరిగెత్తలేము. కానీ మన సైకిల్ ఉంది కదా, సైకిల్తో అడ్డదారిలో వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా నేను బోట్ పైకి జంప్ చేస్తాను. అప్పుడు నేను వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బోట్ని లాక్కొని వాళ్ళకి ఏదో చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకుంటాను. సరే ముందుగా వాళ్ళ మాటలో పెట్టాలి. ఆల్రెడీ మనకి ఒక ఐడియా వచ్చింది కదా బాంబ్ గురించి, ఆ ఐడియా బాగుంది. ఇప్పుడు ఆ ఐడియానే వీళ్ళపైన ఉపయోగిద్దాం. సరే ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్గా ఆ బోట్లోకి జంప్ చేయాలి. ఇక్కడ నుంచి జంప్ చేయడానికి మనకి అవకాశం లేదు. ఎస్, ఇక్కడ వచ్చేసి కొన్ని స్టోన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా వీళ్ళు స్టోన్స్ ముందుకు వచ్చేటప్పుడు మనం పర్ఫెక్ట్గా చూసుకుని జంప్ చేయాలి రా. అరే జంప్ మిస్ అయింది, ఈసారి పైకి లేపురా. వచ్చేసా, అబ్బా అబ్బా మళ్ళీ పడ్డారు. ఆగండి ఆగండి, అరే వీళ్ళు ఆగేటట్టుగా లేరు, తొందరగా మనమైతే బోట్ ఎక్కాలి బోట్ ఎక్కాలి. ఆగండి అయ్యా ఆగండి, ఇంతగా అడుగుతున్నా కూడా ఆగరేంటి? సరే షించాన్ గడే వచ్చాడు లోపలికి, అది లెక్క. సార్ సార్ మీరందరూ పోలీసులు, కానీ కనీసం మీకు విషయం ఇంకా తెలీదు. షిప్లోని ఎవరో కొంతమంది నక్సలైట్లు బాంబు పెట్టారంట. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది చెప్పడానికి ఇంత దూరం నుంచి వచ్చా నేను. ఏమన్నా కామెడీ చేస్తున్నావా ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీని లోపలికి నువ్వు రాకూడదు, వెళ్ళు. అయ్యో సార్ మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆగండి, నా దగ్గర ఒక చిన్న వాచ్ ఉంది, ఆ వాచ్ సౌండ్ పెడతాను, అప్పుడు వీళ్ళందరూ షాక్ అవుతారు. మీకు సౌండ్ వస్తుందా? టిక్ 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 అని. ఒకసారి ఆపు, బోట్ ఆపు, బోట్ ఒడ్డుకి తీసుకెళ్ళు, బోట్ ఒడ్డుకి తీసుకుని వెళ్ళు. ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు ఈ విషయం మొత్తం ఎలా తెలిసిందిరా? ఇక్కడ నిజంగానే బాంబు ఉందా చెప్పు. అవును సార్, ఎంతగాని చెప్పాలి, మిమ్మల్ని కాపాడడానికి అక్కడి నుంచి వచ్చాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే బాంబు ఉంది, తొందరగా ఇక్కడి నుంచి దిగి తొందరగా వెళ్ళిపోండి, పారిపోండి సార్. నాటకాలు ఆడుతున్నావా? వీడి వాచ్ సౌండ్ అది, వీడి వాచ్ సౌండ్ మనం బాంబు సౌండ్ అనుకున్నాం. దిగరా నువ్వు ఇక్కడి నుంచి, దిగో. దిగుతావా దిగవా? దిగరా. అర్థమైపోయింది, మీరైతే నాకు బోట్ ఎవరు కాబట్టి నేనే డైరెక్ట్ గా మీ దగ్గర బోట్ లాక్కుందని ఫిక్స్ అయిపోయాను. బాయ్ బాయ్ సార్. సార్ మీరు కూడా వెళ్ళిపోండి సార్. అరే ఈసారి ఏంటి ఇంకా లోపల ఉండిపోయారు? సరే మనమైతే నీటిలోకి వెళ్దాం తొందరగా. ఈ బోట్ ని ఫాస్ట్ గా మనం తీసుకుని వెళ్ళాలి. అరే ఏంటి మనిషి కనబడలేదు? సరే ఫాస్ట్ గా వెళ్తే, ఓ సారీ సార్. అమ్మయ్యా ఫైనల్లీ మనం వచ్చేసరికి పోలీసులు వస్తున్నారు, మన వెనక్కి వస్తున్నారు, మనల్ని వెంట పెడుతున్నారు. తొందరగా సించాన్ ఫాస్ట్ గా లాగించబండి. అమ్మా మనమైతే తప్పించుకున్నాం అనమాట వాళ్ళ నుంచి. సో ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఒక వెహికల్ చూడాలి, ఆ వెహికల్ చూసుకుని వెహికల్ ద్వారా తప్పించుకోవాలి. సించాన్ లేట్ చేయకుండా తొందరగా ఇంటికి వెళ్దాం పదరా. ఓరి నాయనో, పోలీసులు ఇంకా మనల్ని ఫాలో అవుతున్నారు. సించాన్ ఇక్కడెక్కడ ఆగకుండా తొందరగా వెళ్ళిపోదాం. అమ్మయ్య మనమైతే ఫైనల్లీ వచ్చేస్తాం అనమాట లోపలికి. ఇప్పుడు సేఫ్ గా వెళ్ళొచ్చు. ఓరి నాయనో, అమ్మా చూసుకున్నట్లయితే బోట్ కూడా మనతో వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కార్ కూడా మంది కాదు, ఇంకొకరిది అనమాట. సైడ్ కార్ ఉంటే కార్ వేసుకుని వెళ్ళిపోతున్నాను. ఆ లోపల ఉన్న ప్రాణం కోసమే ఇదంతా చేస్తున్నాను, లేకపోతే చేసేవాడినే కాదు. ధనువన్ ఆల్రెడీ టాస్క్ కంప్లీట్ చేసి ఉంటాడు. మనమైతే ఫైనల్లీ వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకే టాస్క్ ఉందా ఏంటో. ధనువన్ ఎవరే? ఓరి నాయన ఏంటిదే? ధనువన్న ఏంటి ఇంటికి పెద్ద టైగర్ షార్క్ తీసుకొచ్చావు? ఇప్పుడు ఏమైనా చేపల కూర ఉండమంటావా? రే షించాన్ అదంతా కాదురా, టాస్క్ రా. టాస్క్ చేయడం బట్టి వచ్చాను. నువ్వైతే ఏకంగా బోట్ తీసుకొచ్చావు, హెలికాప్టర్ తీసుకొచ్చావు. వామ్మో నువ్వు తీసుకొచ్చినప్పుడు తప్పులేదా? ఓకే మనమైతే 4 టాస్క్ కంప్లీట్ చేసామన్నమాట. సో ఇక్కడ ఏదో బటన్ లా కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేద్దాం. 1 minute. ఓ మై గాడ్ ఏం జరిగింది? ఎవరు నువ్వు? ఓరి నాయన షించాన్ లెవియతాన్ వచ్చింది. నా పేరు లెవియతాన్ కాదు, నా పేరు రుద్ర. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఏ పుట్టడా థ్యాంక్ యూ రా. అరే నాయనా మీరు నన్ను కాపాడతారనుకోలేదు, ఆకలిగా ఉంది. ఆకలి ఆకలి, ఏమన్నా తినాలి, ఏమన్నా ఉంది. అమ్మా వావ్ నా ఫేవరెట్ ఫిష్, వావ్ తినేసాను. అరే థ్యాంక్ యూ సో మచ్, మీరు నన్ను కాపాడారు, థ్యాంక్ యూ. వామ్మో నువ్వు కొంపదీసి మమ్మల్ని తినేవు కదా ఆకలేసి. ఓరి నాయన అందుకే నా డిటెక్టర్ కూడా పనిచేయలేదు, నువ్వెవరో తెలియదు అన్నది. ఏంటి అంత పెద్ద తాకుంది నీకు?
ఇక్కడే చూసావు కదా దాన్ని. వీళ్ళేదో కొత్తగా చేయబోతున్నారు. లోపల బంగారం డబ్బు ఉన్నట్టు. ఏయ్ ఏంటిది, బంగారం డబ్బు ఉందని తీసుకొచ్చావు, ఇక్కడేదో వింత జీవి ఉంది. రే దాన్ని ఎలా అయినా మన సొంతం చేసుకోవాలి. దీన్ని గనక అమ్మితే బోల్డ్ అని డబ్బులు వస్తాయి. ఇదిగో నువ్వెక్కడికి పారిపోతావురా? ఆగో ఆగో ఆగో. మిస్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్తావు? రే నన్నే కాలుస్తావురా? నువ్వు కాల్చడానికి ఎంత ప్రయత్నించినా నాకేం కాదురా. అయిపోయావురా నువ్వు నా చేతిలో ఇప్పుడు. ఎవరు మీరంతా? వాళ్ళని ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ వాళ్ళు మంచోళ్ళు, ఏం చేయకండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? దాన్ని పట్టుకోండిరా. ఇప్పుడు వీడే మళ్ళీ లేస్తున్నావేంట్రా? నువ్వు కాల్చినా నాకేం కాదని చెప్తున్నా కదా. ఇప్పుడు చూడు నీ కాలిస్తే ఎలా ఉంటుందో. పోనీలేని షాక్ ఇస్తున్నాడు, లేకపోతే తల లేపేసేవాడిని. తీసుకోరా. వీడి పని అయిపోయింది. వీడికేంటి ఎంత కాల్చినా కూడా పౌరుషం మీద లేస్తున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ పంచి చేద్దాం అక్కడ వీడికి. దిగోరా. దాన్ని పట్టుకొని జీప్ ఎక్కించండి రా. ఇప్పుడు దీన్ని వచ్చేసి సైంటిస్టులకు వెళ్ళి అమ్మితే బోల్డ్ అంత డబ్బు మనకు వస్తుంది. మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. పద పద. రే బండెక్కించు, దాన్ని బండెక్కించో. సరిపోయింది. మొత్తానికి ఏదో బంగారమో డబ్బో దొరుకుతుంది అనుకున్నావా? అంతకంటే మంచి విలువైందే దొరికింది మనకి. ఇది సరిపోతుంది. ఏంట్రా ఇంతకీ జీవి ఏమంటావు? నాకు అర్థం కావట్లేదు. కొత్తగా వింతగా ఉంది. ఏమో బాస్, నాకేం తెలిసినా నేను ఇప్పుడే చూస్తున్నా ఉన్నా కదా, నాకేం తెలుసు. కాపాడాలి. ధను అన్నని ఏం చేశాడు? వామ్మో, సమయానికి నేను తప్పించుకున్నాను. ధను అన్న నీకేం కాలేదు కదా? ఎవడ్రా ఇంతకు వాడు? వాడు ఎందుకు వచ్చాడు? ధను అన్నని ఎందుకు కాల్చాడు? ధను అన్న నీకేం కాలేదు కదా? వస్తున్నాను. నీకేం కాదు ధను అన్న, నేను ఉన్నాను కదా. ధను అన్న లేవయ్యా, లే. ధను అన్న ఏది? ఏమైపోయింది? ధను అన్న రుద్ర ఏమైపోయాడు? ధను అన్న సించన్ నాకు తెలియదురా. రుద్ర ఏమయ్యాడు రా? అరే వాడు నాకు షాక్ ఇచ్చాడు రా. అప్పటి నుంచి ఏం జరిగిందో నాకు అస్సలు తెలీదు. సమయానికి వచ్చావు నువ్వు, కానీ ఇప్పుడు రుద్రాని మనం కాపాడాలి. రుద్ర ఎక్కడున్నారా నువ్వు? అరే సించాన్, మన ఇంటి వెనక్కి ఏంట్రా అది? రుద్రాయనా? వామ్మో, రుద్ర కాదు. అదేంట్రా అంత పెద్దగా ఉంది? సించాన్ పెద్ద లేవేతాను అనుకుంటా. తప్పించుకో తరువన్నా, పారిపోదాం పదా ఇక్కడి నుంచి. తరువన్నా ఇంకా ఏం చేస్తావు తరువన్నా? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ చూడు ఎంత భయంకరంగా ఉందో. అది మనం చంపడానికి వచ్చినట్టుగా ఉంది. తరువన్నా ఏం చేద్దాం? సించాన్, నాకు తెలిసి ఖచ్చితంగా అది రుద్రాకి సంబంధించింది అయి ఉంటుంది. రుద్ర వాళ్ళ మమ్మీ అయినా రుద్ర వాళ్ళ డాడీ అయినా అవ్వచ్చు. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? వామ్మో, మన పని అయిపోయింది. కొంపదీసి మన రుద్రాన్ని చేసామని. వామ్మో, ఏంట్రా సౌండ్? వామ్మో రే సించాన్, పూరి నాయనో బాబోయ్. సించాన్, అమ్మా భూకంపం వస్తుంది. అది భూకంపం కాదు. అవురి నాయన, తరువన్నా అది మన పైన అటాక్ చేస్తుంది. మన ఇల్లుని నాశనం చేస్తుంది. తరువన్నా అది చాలా కోపం మీద ఉంది. అది ఏంటి తరువన్నా ఇంతకి? అమ్మ బాబోయ్, నా పని అయిపోయింది. వామ్మో సించాన్, అది మనల్ని చూస్తుంది. ఊరి నాయన, ఏంట్రా ఇంత భయంకరంగా ఉంది? ఎంత భయంకరమైన జీవి నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. సించాన్, ఎలాగోలా మనం ఎక్కడి నుంచి తప్పించుకోవాలి. సించాన్, నాకు అర్థమైందిరా. ఇప్పుడు దీన్ని ఆపాలంటే మనం గాడ్జిల్లాని తీసుకురావాలి. గాడ్జిల్లాని తీసుకొస్తే ఖచ్చితంగా గాడ్జిల్లా మాత్రం మనకు సహాయం చేస్తుంది. ఇది కనుక మన సిటీలో తిరిగినట్లయితే మన పని అయిపోతుంది. ధనువన్నా, కానీ గాడ్జిల్లాని తీసుకుని రావాలంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి కదా. బయటికి ఎలా వెళ్తాం ధనువన్నా? బయటకు వస్తే మనల్ని ఇది మింగేస్తుంది. ఒకే దెబ్బకి ఇద్దరం లోపలికి వెళ్ళిపోతాం. అవును సించాన్, కానీ దీన్ని ఎలా అయినా బురిడి కొట్టించాలి. మన ఇంట్లోకి అయితే ఇది రాలేదు, ఎందుకంటే దీని సైజ్ చాలా పెద్దగా ఉంది. మన ఇల్లు ఇది విరగొట్టే లోపు ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. అరే ఏమైపోయిందిరా సించాన్? సించాన్, అది ఏమైపోయింది? ధనువన్నా, అది బయటికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. పద, లేట్ చేయకుండా మనం బయటికి వెళ్దాం ధనువన్నా. బయటికి వెళ్ళి తొందరగా గాడ్జిల్లాని తీసుకుని వద్దాం. అదైతే బయట లేనట్టుగా ఉంది. పద వెళ్దాం.